వెల్కమ్ టు ఆచార్య యూట్యూబ్ ఛానల్. హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ వీడియోలో యుఎన్ఓ సెక్రటరీ జనరల్స్, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ సెక్రటరీ జనరల్స్ అంటే ఐక్యరాజ్య సమితి యొక్క సెక్రటరీ జనరల్స్ని వరుస క్రమంలో ఎలా గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు ఏ దేశానికి చెందినవారు, వాళ్ళ ప్రత్యేకత ఏంటి అనేది మనము కోడ్స్ ద్వారా ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇంతవరకు మొత్తం 9 మంది ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్స్గా పనిచేశారు. వాళ్ళ పేర్లు ట్రిగ్వెలి, డాగ్ హ్యామర్ షీల్డ్, యుథాంట్, కుర్ట్ వాల్దీమ్, జేవియర్ పెరెజ్ డిక్యులర్, బౌత్రోస్ ఘలీ, కోఫీ అన్నన్, బాన్ కీ మూన్, యాంటోనియో గుటెరస్. మరి ఇప్పుడు ఈ 9 మందిని ఒక చిన్న డాగ్ స్టోరీ ద్వారా, స్టోరీ బిల్డింగ్ టెక్నిక్తో వరుస క్రమంలో పేర్లని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ముందుగా ట్రిగ్వెలి నుంచి నేను ట్రీ అనేటువంటి పదాన్ని తీసుకున్నాను. రెండవది డాగ్ హ్యామర్ షీల్డ్ నుంచి నేను డాగ్ తీసుకున్నాను. అలాగే మూడవది యూత్ హ్యాంట్ నుంచి నేను యూత్ యాంట్ అని తీసుకున్నాను. నాలుగవది కుర్ట్ వాల్దీమ్ నుంచి నేను కుట్టింది అని నేను తీసుకున్నాను. ఒకసారి ఈ 4 చూద్దాం. ఫస్ట్ మనము ట్రిగ్వెలి, డాగ్ హ్యామర్ షీల్డ్. ట్రీ కింద ఒక డాగ్ కూర్చుని ఉంది. చిత్రాన్ని గమనించారా మీరు? ట్రీ కింద డాగ్ కూర్చుని ఉంది అంటే ట్రిగ్వెలి, డాగ్ హ్యామర్ షీల్డ్. ఇప్పుడు ఈ డాగ్ని ఒక యూత్లో ఉన్నటువంటి యాంట్ వచ్చి కుట్టింది. రెండవ చిత్రాన్ని గమనించండి, చూడండి, డాగ్ని ఒక యాంట్ కుడుతూ కనిపించింది కదా మనకి, యూత్ హ్యాంట్. నాలుగోది కుట్టింది అంటే కుర్ట్ వాల్దీమ్. ట్రిగ్వెలి, డాగ్ హ్యామర్ షీల్డ్, యూత్ హ్యాంట్, కుర్ట్ వాల్దీమ్. ఫస్ట్ 4 వీళ్ళు. నెక్స్ట్ అయితే కుట్టగానే కుక్కకి ఏమనిపించిందంటే బాగా మంట పెడితే ఏం చేసిందంటే వెంటనే పరిగెత్తుకొని వెళ్ళి కూలర్ దగ్గర కూర్చుంది. అన్నప్పుడు పరిగెత్తుకొని వెళ్ళింది అంటే పెరెజ్, కూలర్ దగ్గర కూర్చుంది కదా, డిక్యులర్ అంటే జేవియర్ పెరెజ్ డిక్యులర్. 5వ వారు జేవియర్ పెరెజ్ డిక్యులర్. 6వది ఏం చేసింది, కూలర్ దగ్గర కూర్చుని దానికి మంట తగ్గకపోవడంతో బౌ 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 అని అరిచింది. ఇక్కడ కూలర్ దగ్గర కూర్చున్నప్పుడు డిక్యులర్ అని చెప్పుకున్నాం కదా, మరి బౌ బౌ అరిచింది అన్నప్పుడు బౌత్రోస్ ఘలీ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇలా బౌ బౌ అని అరుస్తుంటే ఆ ఇంటి ఓనర్ ఏమనుకున్నారంటే దీనికి ఆకలేస్తుందేమో అందుకే అరుస్తుంది అనేసి అనుకొని ఏం చేశాడంటే అన్నాన్ని తెచ్చి పెట్టాడు. అంటే అన్నాన్ అంటే కోఫీ అన్నన్. ఒకసారి చూడండి, ట్రిగ్వెలి, డాగ్ హ్యామర్ షీల్డ్, యూత్ యాంట్, కుట్టింది అంటే కుర్ట్ వాల్దీమ్, పరిగెత్తుకొని కూలర్ దగ్గరికి వెళ్ళింది అంటే పెరెజ్ డిక్యులర్, బౌ అని అరిచింది అంటే బౌత్రోస్ ఘలీ. అరిచేటప్పుడు ఆకలేస్తుంది అనుకొని అన్నాన్ని పెట్టాడు అన్నప్పుడు కోఫీ అన్నన్. అయితే అన్నం పెడితే ఈ కుక్కకి మనసు ఏం బాగోలేదన్నమాట. అందుకోసం ఏం చేసిందంటే మూన్ చూద్దామని అలాగ టెర్రస్ పైకి ఎక్కింది. మూన్ చూస్తే కొద్దిసేపు అంటే మనసు మారుతుంది అనేసి మూన్ చూద్దామని టెర్రస్ పైకి ఎక్కింది. మూన్ అన్నప్పుడు బాన్ కీ మూన్, టెర్రస్ అన్నప్పుడు యాంటోనియో గుటెరస్. స్టోరీ నచ్చిందా ఫ్రెండ్స్? మరొకసారి చూడండి, ట్రీ కింద డాగ్ కూర్చుంది అంటే ట్రిగ్వెలి, డాగ్ హ్యామర్ షీల్డ్. యూత్ యాంట్ వచ్చి కుట్టింది, యూత్ యాంట్ కుర్ట్ వాల్దీమ్. పరిగెత్తుకొని వెళ్ళి కూలర్ దగ్గర కూర్చుంది, పెరెజ్ డిక్యులర్. బౌ అని అరిచింది, బౌత్రోస్ ఘలీ. ఆకలేస్తుందేమో అని అన్నం పెట్టారు, కోఫీ అన్నన్. మనసేం బాగోలేక మూన్ను చూద్దామని టెర్రస్ ఎక్కింది, బాన్ కీ మూన్, యాంటోనియో గుటెరస్. ఓకేనా? ఇది వరుస క్రమం. నెక్స్ట్ వీళ్ళు ఏ దేశానికి చెందిన వాళ్ళో ఇప్పుడు మనము చూద్దాం. ముందుగా ట్రిగ్వెలి నార్వే దేశస్థుడు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి ఒకసారి. ట్రీ అన్నప్పుడు చెట్టు అని చెప్పుకున్నాం కదా, చెట్టుకి ఏమొస్తుంది, చెట్టు పై పొర తీస్తే మనకి నార కానీ బెరడు కానీ వస్తుంది అనమాట. ట్రీ యొక్క పై పొరని మనం ఏమంటాము, నారా అంటాం. దీన్ని ఆధారంగా చేసుకొని ట్రిగ్వెలి నారా అంటే నార్వే దేశస్థుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రెండవది డాగ్ హ్యామర్ షీల్డ్ అన్నప్పుడు డాగ్కి స్పీడ్ ఎక్కువ అని గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ డాగ్ హ్యామర్ షీల్డ్ స్పీడ్ అంటే స్వీడన్ దేశానికి చెందినవాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా?
మూడవది యూత్ యాంట్. యూత్ యాంట్ అన్నప్పుడు మనము యూత్ అనేటువంటి పదాన్ని తీసుకుందాము. యూత్లో ఉన్నటువంటి అబ్బాయిలైతే అమ్మాయిల మాయలో పడకూడదు, అమ్మాయిలైతే అబ్బాయిల మాయలో పడకూడదు అని గుర్తుపెట్టుకుందాం. యూత్ యాంట్ అన్నప్పుడు మాయా మయన్మార్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. యూత్ యాంట్ మయన్మార్ దేశానికి చెందినవాడు. నెక్స్ట్ కుర్ట్ వాల్దీము ఆస్ట్రియా దేశానికి చెందినవాడు. నెక్స్ట్ జేవియర్ పెరెజ్ డిక్యూలర్. మనకి చూడండి, కూల్ అవ్వాలంటే, మన బాడీ కూల్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? పెరుగు తాగాలి. పెరెజ్ డిక్యూలర్లో ఆల్రెడీ పెర అని ఉంది, పెరా నుంచి పెరు అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. లేదా కూలర్ ఉంది చూసారా, కూలర్ తీసుకుందాం. మన బాడీ కూల్ అవ్వాలంటే పెరుగు తాగాలి, అలా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ బౌత్రోస్ ఘలీ ఈజిప్ట్ దేశానికి చెందినవాడు. ఎలా గుర్తుపెట్టుకుందాం? ఇతరుల మీద మనం ఏదైనా బౌబౌ అరవడం అంటే ఏంటంటే, ఇతరులకి ఏదో 4 మాటలు అనాలన్నా, లేదా వాళ్ళ మీద రాళ్ళు త్రో చేయాలన్నా సరే అది చాలా ఈజీ అనమాట. ఇతరుల దగ్గర మంచి పేరు సంపాదించడం కష్టం, కానీ ఇతరుల మీదకి రాళ్ళు రువ్వాలన్నా, వాళ్ళ మీదకి మాటలు విసరాలన్నా సరే చాలా ఈజీ అనమాట అది. ఇక్కడ బౌత్రోస్ ఘలీ అనేది ఈజిప్ట్ దేశానికి చెందిన గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే ఇతరుల మీదకి రాళ్ళు త్రో చేయడం చాలా ఈజీ. త్రో అంటే విసరడం కదా, అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ కోఫీ అన్నన్. ఈయన ఘనా దేశానికి చెందినవాడు. అన్నము ద్రవ పదార్థమా, ఘన పదార్థమా, వాయు పదార్థమా? అన్నం అనేది మనకి ఘన పదార్థం, కాబట్టి కోఫీ అన్నను ఘన దేశానికి చెందినవాడని ఈ రకంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బాన్ కీ మూన్లో మూన్ ఉంది కదా, మూన్ ఏం చేస్తుంది? భూమి చుట్టూ కూడాను ప్రదక్షిణం చేస్తుంది. మూను ఎర్త్ చుట్టూ ఏం చేస్తుంది? ప్రదక్షిణం చేస్తుంది, రొటేషన్. ఈ ప్రదక్షిణ అన్నప్పుడు ప్రా తీసేయండి, ఇంకా ఏముంది? దక్షిణ ఉంది. మూన్ అనేది అంటే ఇక్కడ మూన్ అంటే బాన్ కీ మూన్, ప్రదక్షిణలో దక్షిణ అంటే దక్షిణ కొరియా దేశానికి చెందినవాడు అని మనము గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ యాంటోనియో గుటెరస్. ప్రస్తుతము యుఎన్ఓ సెక్రటరీ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారు? యాంటోనియో గుటెరస్. ఈయన ఏ దేశానికి చెందినవాడు అంటే పోర్చుగల్ దేశానికి చెందినవాడు. ఎలా గుర్తుపెట్టుకుంటాము? యాంటోనియాలో ఆంటీ అని తీసుకుందాం. ఇప్పుడు ఉన్నటువంటి ఆంటీలందరూ కూడా ఒకప్పుడు గర్ల్సే ఇప్పుడు ఆంటీలుగా మారారు. ఓకేనా. గర్ల్ అన్నప్పుడు పోర్చుగల్ ఇప్పుడు ఎలా మారింది? ఆంటీగా మారింది. యాంటీ అన్నప్పుడు యాంటోనియో గుటెరస్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి చూడండి, ట్రీ అంటే ట్రీకి మనకి నార వస్తుంది, నార్వే దేశం అని గుర్తుపెట్టుకోవాలి. డాగ్ హ్యామర్ షీల్డ్, డాగ్కి స్పీడ్ ఎక్కువ, స్వీడన్ అనే దేశం గుర్తుపెట్టుకోవాలి. యూత్ మాయలో పడకూడదు, మయన్మార్ అని గుర్తుపెట్టుకోవాలి. కుర్ట్ వాల్దీమ్ ఆస్ట్రియా దేశానికి చెందినవాడు. పెరెజ్ డిక్యూలర్ బాడీ కూల్ అవ్వాలంటే పెరుగు తాగాలి అని మనం గుర్తుపెట్టుకోవాలి. బౌత్రోస్ ఘలీ ఇతరుల మీదకి రాళ్ళు విసరడం అనేది, రాళ్ళు త్రో చేయడం అనేది చాలా ఈజీ. బౌత్రోస్ ఘలీ ఈజిప్ట్ దేశానికి చెందినవాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. కోఫీ అన్నన్ అన్నము ఘన పదార్థము, కోఫీ అన్నన్ ఘనా దేశానికి చెందినవాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. బాన్ కీ మూన్ ప్రదక్షిణం చేస్తుంది, దక్షిణ కొరియా అని మనం గుర్తుపెట్టుకోవాలి. యాంటోనియో గుటెరస్ ఆంటీలందరూ కూడా ఒకప్పుడు గర్ల్సే, అంటే పోర్చుగల్ దేశానికి చెందినవాడు యాంటోనియో గుటెరస్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి వీళ్ళ యొక్క క్రానాలజీని కానీ అబ్జర్వ్ చేస్తే మనకి ట్రిగ్వెలీ చూడండి 1946 నుంచి 53 వరకు, అంటే ఈయన యుఎన్ఓ సెక్రటరీ జనరల్గా ఒక్కసారి మాత్రమే ఎన్నికయ్యారు. అలాగే డాగ్ హ్యామర్ షీల్డ్ 1953 నుంచి 61 వరకు ఈయన 2 సార్లు ఎన్నికయ్యాడు, కానీ పూర్తిగా 10 సంవత్సరాలు ఈయన పరిపాలన చేయలేదు. ఒకసారి ఎన్నికైతే 5 సంవత్సరాలు పరిపాలనా కాలం అనేది ఉంటుంది, కానీ ఇక్కడ 10 సంవత్సరాలు లేదు కదా, అంటే 63 వరకు ఉండాలి, కానీ లేదు. అంటే మధ్యలో ఏదో జరిగింది. ఏం జరిగింది అంటే ఈయన మరణించాడు, పదవిలో ఉండగా ఈయన మరణించాడు అనమాట. అంటే 2 సంవత్సరాల కాలం పూర్తి కాకముందే ఈ డాగ్ హ్యామర్ షీల్డ్ మరణించాడు. ఎందుకు మరణించాడు? డాగ్కి ఏం ఎక్కువ అండి? స్పీడ్ ఎక్కువైతే ఏమవుతాయి? ప్రమాదాలు జరుగుతాయి. ఈయన విమాన ప్రమాదంలో మరణించాడండి. డాగ్ హ్యామర్ షీల్డ్ విమాన ప్రమాదంలో మరణించాడు. అయితే కాంగో సంక్షోభం సమయంలో ఈయన మరణించాడనమాట.
గో. స్పీడ్ ఎక్కువగా ఉన్నవాడు కామ్గా ఉండలేడండి. స్పీడ్ ఎక్కువగా ఉండేవాడు కామ్గా ఉండలేడు. కాబట్టి ఈయన కామ్ గో సంక్షోభంలో మరణించాడనమాట. ఈయనకి నోబెల్ శాంతి బహుమతి కూడాను ఈయనకి వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ యుథాంట్ 1961 నుంచి 71. మనకి 10 ఇయర్స్ కనిపిస్తుంది కదా. అంటే మొట్టమొదట 2 సార్లు యుఎన్ఓ సెక్రటరీ జనరల్గా పనిచేసిన వ్యక్తి ఎవరు అంటే యుథాంట్. తర్వాత కుర్ట్ వాల్దీము 1971 నుంచి 1981 వరకు. జేవియర్ పెరెజ్ డిక్యులరు 1981 నుంచి 1991 వరకు. వీళ్ళు ముగ్గురు కూడాను వరుసగా 2 సార్లు యుఎన్ఓ సెక్రటరీ జనరల్గా పనిచేశారు. నెక్స్ట్ బౌత్రోస్ ఘలీ కూడాను యుఎన్ఓకి ఒక్కసారి మాత్రమే, అంటే ఒక్క టర్మ్ మాత్రమే ఈయన సెక్రటరీ జనరల్గా పనిచేశారు 1992 నుంచి 97 వరకు. తర్వాత కోఫీ అన్నన్ కూడా 2 సార్లు యుఎన్ఓ సెక్రటరీ జనరల్గా పనిచేశారు 1997 నుంచి 2007 వరకు. నెక్స్ట్ బాన్ కి మూన్ 2007 నుంచి 2016 వరకు. ఈయన కూడా 2 సార్లు యుఎన్ఓ సెక్రటరీ జనరల్గా పనిచేశారు. ప్రస్తుతము యాంటోనియో గుటెరస్. ఈ యాంటోనియో గుటెరస్ 2017లో ఈయన యొక్క పరిపాలనా కాలం ప్రారంభమైంది. 1 టర్మ్ పూర్తయింది. 2nd టర్మ్ కూడా ఈయనే పనిచేస్తున్నారు. 2026 వరకు కూడా ఈయన యొక్క పదవీ కాలం అనేది ఉంటుంది. వీళ్ళ యొక్క ప్రత్యేకతలు చూస్తే తొలి సెక్రటరీ జనరల్ ఎవరు అంటే ట్రిగ్వేలి ఐరోపా ఖండానికి చెందినవాడు. ఓకేనా. ట్రీ నుంచి మనం ఏం తీస్తాం, నారా తీస్తాం కదా. నార్వే దేశస్తుడు. నారతో ఏం చేస్తాం మనము, రోప్స్ చేస్తాం. రోప్ అంటే తాడు చేస్తాం. రోపా. ఓకేనా. ట్రిగ్వేలి నార్వే దేశస్తుడు. నార్వే ఏ ఖండంలో ఉంది, ఐరోపా ఖండంలో ఉంది. నెక్స్ట్ డాగ్ హ్యామర్ షీల్డ్. పదవిలో ఉండగా విమాన ప్రమాదంలో మరణించినటువంటి యుఎన్ఓ సెక్రటరీ జనరల్ డాగ్ హ్యామర్ షీల్డ్. కాంగో సంక్షోభం సందర్భంగా ఈయన మరణించారు. మరణానంతరం ఈయనకి నోబెల్ శాంతి బహుమతి అనేది ఈయన గ్రహించారనమాట. మరణించిన తర్వాత ఈయనకి నోబెల్ శాంతి బహుమతి అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ యుథాంట్. ఆసియా నుంచి ఎన్నికైనటువంటి మొదటి వ్యక్తి యుథాంట్. అలాగే 2 పర్యాయాలు పదవీ కాలం పూర్తి చేసినటువంటి తొలి వ్యక్తి కుర్ట్ వాల్దీము ఈ టోక్యోలోన ప్రపంచ విశ్వవిద్యాలయాన్ని ఈయన స్థాపించారు. స్థాపనకర్త కుర్ట్ వాల్దీమ్. నెక్స్ట్ కోఫీ అన్నన్ నోబెల్ శాంతి బహుమతిని 2001లో పొందారు. అలాగే ఇందిరాగాంధీ సద్భావన అవార్డుని ఈయన 2003లో పొందారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మా ఆచార్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.